జైలులో 4 గోడల మధ్య నలుగుతున్న ఖైదీలకు జైలు శాఖ ఉపాధి కల్పిస్తోంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. జైలు శాఖ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్లో పనిచేస్తూ వాహనదారులకు సర్వీస్ అందిస్తున్నారు. దీంతో జైలు శాఖకు లాభాలు వస్తుండటంతో చెంచల్గూడలో మరో పెట్రోల్ బంక్ను సిద్ధం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరేష్ అందిస్తారు. చెంచల్గూడ జైలు పక్కన ఉన్నటువంటి పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాం. ఇది ఆల్రెడీ రన్నింగ్ పెట్రోల్ బంక్. ఇందులో ఆల్రెడీ కొంతమంది ఖైదీలు పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు ఇక్కడ? ఇంతకుముందు ఊళ్ళో వ్యవసాయం చేసుకునే వాళ్ళము. ఎడ్యుకేషన్ లేని వలన శనికావశంలో తప్పులు చేసి జైలు పాలైనాం. ఇక్కడ వచ్చినాక కూడా మా డీజీ గారు వికే సింగ్ గారు చాలా మందికి చదువులు నేర్పారు, చాలా మందికి ఉపాధులు కల్పించారు. అదే కొనసాగిస్తున్న ఈ డీజీ గారు కూడా ఇంకా మాకు కాకుండా బయట వాళ్ళకు కూడా ఉపాధి ఇచ్చి మమ్మల్ని పెట్టుకున్నారు. అంటే మా జైల్లో ఉన్న ఖైదీలను కాకుండా బయట కూడా అనాథగా తిరిగే వాళ్ళని కూడా మీకు ఉపాధి లేకుంటే మేము అన్నం పెడతాం రండి అన్న జైలు శాఖ ఏంటంటే మాకు 2 చేతులతో తోడిస్తుంది. అంటే ప్రతి నెల 1 తారీఖు మాకు సాలరీ, మా జీతాలు వేస్తారు. తోడుగా అంటే మాకు అమ్మ నాన్నగా ఉండి మాకు ముందుకు నడిపించి మాకు చేతున్న ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి మాకు ఏ నేరాలు చేసే అవసరం లేదు. మీరు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు? నేను 9 ఇయర్ జైల్లో ఉన్నాను. 2 ఇయర్ అయిపోయింది. నేను ఇక్కడే కుర్మగూడ అని రూమ్ తీసుకొని మా జైలు శాఖ వాళ్ళే అక్కడ రూమ్ కూడా వాళ్ళే రూమ్ ఇవ్వమంటే కూడా మా జైలు శాఖ వాళ్ళు ఫోన్ చేసి ఈ రూమ్ ఇవ్వండి, ఏమంటే మేము చూసుకుంటామని చెప్పి ఆయననే అక్కడ పెట్టి ఆయననే మళ్ళీ మాకు మ్యారేజ్ చేసాడు. ఇప్పుడు ఒక అబ్బాయి, ఆయన దయవలనే ఇక్కడ నేనైతే చాలా బాగా బతుకుతాను. అంటే మొత్తానికి జైలు శాఖ మాకు చేసిన పుణ్యం ఇది. ఎన్ని రోజులు ఉన్నావు లోపల? 13 సంవత్సరాలు. ఎట్లా ఏం చేసి పోయినావు లోపలికి జైలుకి? భార్య కాల్చుకొని చనిపోతే నేను అన్యాయం కూర్చున్నా. అయితే మా సాల దయ వల్ల మేము మారాము, సత్ప్రవణ వచ్చింది. అసలు ఏ గొడవకు మీరు ఇక్కడికి వచ్చేకంటే ముందు మీకు ట్రైనింగ్ ఇచ్చిరా? ట్రైనింగ్లో ఏం చెప్పారు? ఏమన్నా మీకు ఏం మాటలు చెప్తారు, ఎట్లా ఉండాలి ఏందని? ఏ కస్టమర్ వచ్చినా అయ్యా, సార్, మేడం ఇలా అని సంబోధించాలి. మేము ఇలానే అంటాం సార్. కాకపోతే వాళ్ళు చెప్పింది చేస్తున్నాం, వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు కస్టమర్లు. మేము ఈ సత్ప్రవణ వచ్చిన కారణం మా సార్ ఇక్కడ 13 సంవత్సరాల నేను 10 రోజుల ట్రైనింగ్ తీసుకున్నాను సార్. మాకు ఉపాధి ఉంది. మా డీజీ మేడం చెప్పింది, మీకు ఉపాధి బయటికి ఎందుకు పోయి పనిచేస్తారు, మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర చేసుకోమని. జూలై 3న నేను రిలీజ్ అయినా సార్. ఆమె దయవలన, మా సార్ల దయవలన ఇప్పుడు మాకు ఉపాధి ఉంది సార్. మీకు జీతం ఎంత ఇస్తారు? ఇచ్చిన జీతం కూడా ఎప్పుడు ఇస్తారు? పోయిన నెల నుంచి 18,000 చేశారు సార్ 31 డేస్కు. కాకపోతే జీతం 31 నాడు పడుతుంది సార్. బ్యాంకులో 1 తారీఖు వస్తుంది. నీతో పాటు ఎవరైనా ఉంటారా? నువ్వు ఒక్కనే ఉంటావా? 2 కొడుకులు, 5 మంది మన్మలు, నా బిడ్డే, నా అల్లుడు, మేమంతా ఉమ్మడి కుటుంబం సార్. ఇక్కడ కొంతమంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం बोले आप रेगुलर आते हैं, ये पेट्रोल पंप है, इसका ये काम करने वाला के बिहेवियर कैसा रहता है? अच्छा रहता, हमेशा यही दलाते हम. अच्छा रहता, पेट्रोल भी अच्छा रहता, बिहेवियर भी अच्छा रहता, अच्छे लोग अच्छी सर्विस देते. आप रेगुलर आता है यही पंप को? बिहेवियर कैसा रहता है? चंचलगुड़ा ये पेट्रोल पंप है. यहाँ के जितने भी वर्कर्स हैं, जो भी अंदर जेल में काम करने वाले लोग हैं, इनका बिहेवियर, इनका बात करने का अंदाज़ बहुत अच्छा है. ये लोग जितने भी अंदर हैं ना, अगर इनको रिहा भी कर दिए ना तो कोई बात नहीं, अंदर है कि लोग सुधर गए, इतना तो बोल सकती हूँ मैं. बहुत अच्छा बिहेवियर है लोगों का. అన్న చెప్పండి, ఇట్లా ఖైదీల ప్రవర్తన ఎట్లా ఉంటుంది? మీరు రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా మేము 6 ఇయర్స్ నుంచి వస్తుంటాను. నేను ఇక్కడ రెగ్యులర్ పోపించుకుంటా. ఇక్కడ వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అదొకటి పెట్రోల్ కరెక్ట్ ఉంటుందన్న నమ్మకంతో ఇక్కడే రెగ్యులర్గా ఇక్కడే పోపించుకుంటున్నాం మేము. మనం చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్గా తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యం లోపల అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలలో కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఖైదీలు చాలా రోజుల నుంచి జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రవర్తన కల్పించి కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇట్లా వివిధ మార్గాల్లో ఒక ఉపాధి అనేటటువంటిది కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.